ఆకాశాన్ని చూస్తూ ప్రశ్నలు అడిగిన ఒక చిన్నారి ఇప్పుడు తనే రూపొందించిన రాకెట్ ను గాల్లోకి పంపబోతున్నాడు. వరంగల్ కు చెందిన యువ ఇంజనీర్ శశాంక్ భూపతి రూపొందించిన రుద్రమ V.01 రాకెట్ ఈ నెల 28న హనుమకొండలో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్నప్పటి నుంచే అంతరిక్షంపై మక్కువ పెంచుకున్న శశాంక్ ఆ ఆసక్తిని తన వృత్తిగా మలుచుకొని ఇప్పుడు ఓరుగల్లు పేరును అంతరిక్ష రంగంలో నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. హనుమకొండ నారాయణపురాకు చెందిన శశాంక్ ఆర్కిటెక్చర్ లో ఉన్నత విద్య పూర్తి చేసి స్పేస్ ఆర్కిటెక్చర్ లో ప్రత్యేక నైపుణ్యం సాధించారు. గుజరాత్ లోని ఒక స్పేస్ స్టూడియోలో పనిచేసిన అనుభవంతో స్వంతంగా సంస్థ ప్రారంభించి తక్కువ ఖర్చుతో అధునాతన సదుపాయాలు కలిగిన రాకెట్ నమూనాలను రూపొందించారు. ఈ ప్రతిపాదనలు ఇస్రో దృష్టిని ఆకర్షించగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందారు. తన పుట్టిన నేలపైనే సంస్థను ప్రారంభించి రుద్రమ పేరిట రాకెట్ ను తయారు చేయడం విశేషం. 4 అడుగుల పొడవున్న ఈ నమూనా రాకెట్ భూమి నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తుకు ఎగిసి పారాచూట్ సహాయంతో తిరిగి భూమిపైకి చేరుకోనుంది. ప్రయోగ దృశ్యాలు రాకెట్ లో అమర్చిన కెమెరాలు చిత్రీకరించబడతాయి. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా హనుమకొండలో అవగాహన సదస్సు నిర్వహించిన తర్వాత లాంచ్ చేపట్టనున్నారు. ఇదే సందర్భంగా భద్రకాళి బండ్ వద్ద 18 నుంచి 27 వరకు ఎక్స్ప్లోరా పేరుతో స్టార్ గేజింగ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఓరుగల్లు యువకుడు ఈ ప్రయత్నం స్థానిక యువతలో శాస్త్రాసక్తిని పెంపొందిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది.